అందరూ దేవుళ్ళు ఒకటే అని చెప్పేసి మనం అందరం కూడా నమ్ముతాం. అందరూ ఒకటే పరమాత్మ ఒకరే అని చెప్పేసి నమ్ముతాం. ఇప్పుడు చూసుకుంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు వీళ్ళు ముగ్గురు లేనిది సృష్టి లేదు అని అంటారు. వీళ్ళు ముగ్గురే కదా! మనము ఇన్ని డిఫరెన్షియేషన్స్, కేటగరీస్ పెట్టుకున్నాం గానీ, అక్కడ చూస్తే విష్ణుమూర్తి, శివుడు వీళ్ళందరూ ఎప్పుడు చూడు ఒకటిగానే కనిపిస్తారు మనకి. ఏ సమస్య వచ్చినా కూడా శివుడు వరం ఇచ్చినప్పుడు ఒక సమస్య వస్తే విష్ణుమూర్తి వెళ్ళి దాన్ని సాల్వ్ చేయడము. శివుడికి ఆగ్రహం వచ్చినప్పుడు అందరూ విష్ణుమూర్తినే అయ్యా మీరే మమ్మల్ని కాపాడాలి అని చెప్పేసి వెళ్ళడము. లక్ష్మీదేవిని వాళ్ళ సోదరిగా భావించడము. ఇలాంటిది ఒకటి ఉంది కదా మనకి సంప్రదాయం. అలాంటప్పుడు అసలు శివకేశవుల భేదం లేదు అని కూడా అంటారు కదా. మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్, పరిస్థితి నుండి ఎందుకు సడన్గా సమాజంలో ఈ భేదం అనేది వచ్చింది? వైష్ణవులు వేరు, శివుని పూజించే వాళ్ళు వేరు అని చెప్పేసి ఈ సపరేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇక్కడ మీరు చెప్పేటప్పుడు మనం అందరం కూడా ఇలాగే అనుకుంటున్నాం కదా అని మీరు ఒక చోట చెప్పారు. అంటే ఆ మాట అలా చెప్పారు లేదు, ఆ భావన అయితే ఉండింది. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ కూడా సనాతన ధర్మం, హిందూ ధర్మం తీసుకున్నారంటే దాంట్లో రకరకాల భేదాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈ భేదాలు ఉన్నాయి. ఇప్పుడు మాది వైష్ణవ సంప్రదాయం, మమ్మల్ని చూస్తేనే మీరు కనిపెట్టచ్చు మేము వైష్ణవులము అని. అలాగే ఇంకెంతో మంది ఉన్నారు, అద్వైతులు ఉన్నారు, వాళ్ళని అప్పుడప్పుడు స్మార్తులు అంటారు. శైవులు ఉన్నారు, వాళ్ళు వేరే ఒక శివుడిని మాత్రమే పూజించేటువంటి శైవులు ఉన్నారు. ఇటువంటి రకరకాల భేదాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఏ కాలంలో నుంచి వచ్చాయి అంటే మనం చెప్పలేము. ఇవన్నీ కూడా చెప్పాలంటే ఒక రకంగా అనాదిగా వస్తూనే ఉన్నాయన్నమాట. పురాణాల్లో నుంచి, ఇతిహాసాల్లో నుంచి కూడా ఈ ప్రశ్నలు, వీటికైనా జవాబులు చూస్తూ ఉన్నాం. ఏ దేవత పెద్దవారు, ఇటువంటి ప్రశ్నలు పురాణాల్లో కూడా ఉన్నాయి. అలాంటప్పుడు దీనికి సమాధానం ఇచ్చేటప్పుడు ఒక్కో సంప్రదాయంలో ఒక్కో రకమైన సమాధానం వచ్చిందమ్మా. దీంట్లో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సనాతన ధర్మం అనేది ఒకటి అంటే దాంట్లో అందరూ ఒకే రకంగా ఉంటారు అనేది లేదు. సనాతన ధర్మం అనేది ఎన్నో సంప్రదాయాల కలయిక. అందుకే ఆంగ్లంలో చెప్పేటప్పుడు సనాతన ధర్మ ఆర్ హిందూయిజం అని చెప్పేటప్పుడు ఇట్స్ అన్ అంబ్రెల్లా టర్మ్ అంటారు. అంటే ఆ గొడుగు కింద ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. ఆ సంప్రదాయాల్లో సిద్ధాంత భేదాలు ఉన్నాయి, ఆచరణలో భేదాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. అందుకని అందరికీ కలిపి మనం ఒక పేరు పెట్టాం, హిందూయిజం అని, సనాతన ధర్మము అని. అందుకని లోపల భేదాలు ఉన్నాయంటే అవును ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నాయంటే మనకు తెలియని ఆ కాలంలో నుంచి అనాది కాలంగానే ఆ భేదాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒక వైష్ణవ సంప్రదాయం అని తీసుకున్నారనుకోండి. వైష్ణవ సంప్రదాయంలో విష్ణుమూర్తి పరమాత్మ అనేటువంటి భావన ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఆ పరమాత్మ చేత సృష్టించబడిన వాళ్ళు అనేది వైష్ణవుల యొక్క సంప్రదాయం. ఇప్పుడు అలాగే శైవ సంప్రదాయం తీసుకున్నారంటే శైవులు ఉన్నారు, స్మార్తులు వేరండి, శైవులు వేరండి. అంటే గురువు స్మార్తులు అంటే అద్వైత మతాన్ని పాటించే వాళ్ళను అద్వైతులు అంటారు. కొన్నిసార్లు వాళ్ళకు స్మార్తులు అనేటువంటి ఒక పేరు కూడా వచ్చి చేరిందనమాట. ఆ అద్వైతం అనేది సిద్ధాంతం అన్నమాట. దాని గురించి తర్వాత చూద్దాం మనం. శైవ అని వస్తే శివుణ్ణి మాత్రమే పరమాత్మగా కొలిచే వాళ్లను శైవులు అంటారు. నాకు ఇక్కడ ఆ తెలుగు రాష్ట్రాల్లో స్థితి ఏంటో అంతగా తెలియదు. నేను తమిళనాడులోనే 15 ఏళ్ళుగా ఉన్నాను కాబట్టి అక్కడ చూసారంటే శైవుల సమాజం విడిగా ఉంటుందన్నమాట. వాళ్ళు శివుణ్ణి పరమాత్మగా పూజిస్తూ మిగతా వాళ్ళని శివుని చేత సృష్టించబడిన వాళ్ళుగా చూస్తారన్నమాట. వారు శైవులు. అలాగే ఇప్పుడు శాక్తులు ఉన్నారన్నమాట. శక్తిని అందరికన్నా గొప్పగా పూజించేవాళ్ళు శాక్తులు అంటారు, అమ్మవారిని. సో ఇలాంటి రకరకాల సంప్రదాయాలు హిందూ ధర్మంలో ఉన్నాయి. సిద్ధాంతపరంగా చూసామంటే అద్వైతులు ఉన్నారు, విశిష్టాద్వైతులు ఉన్నారు, ద్వైతులు ఉన్నారు, భేదాభేదవాదులు ఉన్నారు. ఇలా ఇవన్నీ సిద్ధాంతపరమైన భేదాలు ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ కూడా సనాతన ధర్మంలో భాగాన్ని వహిస్తారండి. అందుకని భేదాలు ఉన్నాయా అంటే భేదాలు ఉన్నాయి. ఆ భేదాలు ఒక దోషమా అంటే దోషం కాదంటాను నేను. మీరు వినుంటారన్నమాట, మన హిందూయిజం మాత్రం కాదు, మన భారతదేశం తీసుకున్నారంటే అది ఎటువంటిది?
డైవర్స్ నేషన్. అవును. మీరు వినుంటారు యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. ఉమ్, ఒక్క భాష కాదండి, ఎన్ని భాషలు ఉన్నాయి. అవును. కానీ మనం అందరం కలిసి ఉన్నాం. ఉమ్, మనం అందరం కలిసి ఉన్నామా లేదా? అవును. మనం అందరం భారతదేశం అంటే దాని మీద ఒక పట్టుతో భక్తితో ఉన్నామా లేదా? ఉమ్, కానీ అందుకని మన తెలుగు భాష మీద మనకు ఆ, ఆ, ప్రేమ తగ్గిపోయిందా? ఉమ్, తమిళ వాళ్లకు తమిళ మీద ప్రేమ తగ్గిపోయిందా? లేదు. కానీ మనం అందరం కలిసి భారతీయులుగా ఉన్నామన్నమాట. అలాగే సనాతన ధర్మం అనే ఒక గొడుగు కింద ఉమ్, ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. వైష్ణవులు ఉన్నారు, శైవులు ఉన్నారు, శాక్తులు ఉన్నారు, అందరూ ఉన్నారన్నమాట. ఉమ్, ఇప్పుడు మనం వైష్ణవ సంప్రదాయాన్ని తీసుకుంటే విష్ణువే గొప్ప అంటారు. ఉమ్, శైవుల్ని తీసుకుంటే శివుడే గొప్ప అంటారు. శాక్తుల్ని తీసుకుంటే శక్తియే గొప్ప అంటారు. ఇంకా ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. వైష్ణవ సంప్రదాయాల్లో భేదాలు ఉన్నాయి. కృష్ణుడే గొప్ప అంటారు, నారాయణుడే గొప్ప అంటారు. ఇలా ఎన్నో భేదాలు ఉన్నాయి. ఈ భేదాలన్నిటినీ మనం తుడిచేసి వాటన్నిటినీ తీసేసి అందరం ఒకే సిద్ధాంతాన్ని పాటించాలి అని అనుకుంటే వేల సంవత్సరాలుగా వచ్చిన సంప్రదాయాలన్నిటినీ కూడా నశింపజేయాలి అని అనుకునే వాళ్ళం అవుతాం. అమ్మో. మనకు అది కావాలా అంటే మనకు అలా వద్దు. కానీ ఒక ప్రశ్న ఏంటి, ఈనాడు మనకు ఎదురుగా ఎంతోమంది ఉన్నప్పుడు, అంటే మిగతా మతాల వాళ్ళు కావచ్చు, నాస్తికులు కావచ్చు, ఇంకా వాళ్ళతో ఎదుర్కొనేటప్పుడు హిందువులందరూ కూడా ఐకమత్యంతో ఉండాలి కదా, ఆ ప్రశ్న వస్తుందన్నమాట. అప్పుడు నేను చెప్పే జవాబు ఏంటంటే, ఐకమత్యం అనేది ఎలా కుదురుతుంది అంటే, మనలో ఉండేటువంటి సిద్ధాంతాలన్నిటినీ వదిలేసి, మనలో ఉండేటువంటి సిద్ధాంత భేదాలన్నిటినీ వదిలేసి మనం అందరం ఒకే సిద్ధాంతాన్ని పాటిస్తేనే ఐకమత్యం కుదురుతుంది అనుకుంటే పొరపాటండి. ఒక మాట అంటాను, నేను శ్రీరంగంలో నుంచి వచ్చాను అన్నమాట. ఇక్కడ మిమ్మల్ని కలిశాను, మీతో ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ జరుగుతోంది. మీరు ఏ సంప్రదాయం వాడో నాకు తెలియదు, నేను ఏ సంప్రదాయమో మీకు తెలిసి ఉంటుంది. వైష్ణవ సంప్రదాయం అనుకోవచ్చు, కానీ మీరు ఏ సంప్రదాయమో నాకు తెలియదు. కానీ మనం మాట్లాడుతున్నాం. అప్పటి నుంచి మీరు చెప్పే ప్రశ్నలు నేను జవాబిస్తున్నాను. కొన్ని విషయాల్లో భేదాలు ఉండొచ్చేమో, మీ మనసులో కొన్ని విషయాలు ఇలా కాకపోవచ్చు అని అనిపించవచ్చేమో, తెలియదు. కానీ మనం ఈ కార్యక్రమాన్ని అయితే బాగానే జరుపుకుంటున్నాం, హెల్తీగానే వెళ్తుంది. ఏ ఆర్గ్యుమెంట్స్ లేవు, డిబేట్లు లేవు. ఎలా కుదిరింది ఇది? ఎందుకు అంటే మనము ఇక్కడ హిందూ ధర్మం గురించి ఒక అవగాహన అందరికీ కలగాలి అనేటువంటి ఆలోచనతో, ఐకమత్యంతో ఇక్కడ ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇప్పుడు నేను విష్ణువును మాత్రమే పూజిస్తాను అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. లేదు. మీరు ఎవరినైనా పూజిస్తారో ఏంటో, మీ పూజా విధానాలు ఉంటాయి, మీరు అలా పూజిస్తారనేది నాకు ఇబ్బందిని కలిగించలేదు. అవునా? ఇప్పుడు ఇదే ఐకమత్యం అంటే. అవును, కరెక్ట్. నేను నా సిద్ధాంతాలన్నిటినీ వదిలేసి ఇక్కడ రావాలి అని మీరు అనుకున్నా, మీ సిద్ధాంతాలన్నిటినీ వదిలేసి మీరు రావాలని నేను అనుకున్నా, అది పొరపాటండి. ఐకమత్యం అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే, మీ సిద్ధాంతాలు, మీ సంప్రదాయాలు, వీటిని నేను గౌరవించాలి, వాళ్ళు అలాగే ఉంటారండి అని నేను అర్థం చేసుకోవాలి, మీరు అలాగే చేయాలి. ఇది పరస్పరం అన్నమాట. ఇప్పుడు శైవులు ఉన్నారనుకోండి, వాళ్ళు శివుడే పరమాత్మ అని చెబితే సరే అండి, అది వాళ్ళ సంప్రదాయం అని నేను గౌరవించాలి. నేను విష్ణువే గొప్ప అని అంటే అది వాళ్ళ సంప్రదాయం అండి, వాళ్ళు దాన్ని ఒప్పుకోవాలి. కానీ ఎక్కడ మనం ఐకమత్యంతో ఉండాలో, ఇప్పుడు ఇలాంటి స్టేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని చెప్పటం కోసం, లోకానికి అందించటం కోసం అని మనం చేరాం. లేదు, కొన్నిసార్లు ఒక ఉద్యమం కోసమో, ఒక పోరాటం కోసమో, ఒక ప్రొటెస్ట్ కోసమో చేరాలంటే అక్కడ కూడా చేరాల్సిన అవసరం ఉంటుందంటే చేరాలి. అప్పుడు ఇప్పుడు ఒక వైష్ణవుడైన మీరు విష్ణువుని పూజిస్తేనే మీరు ఇక్కడ రావచ్చు అని నేనంటే అది తప్పండి. వాళ్ళు కూడా అలాగే అంటే అది కూడా తప్పండి. అందుకని మా సంప్రదాయంలో ఉండేటువంటి నియమాలు, నిష్టలు, వాటిని వాళ్ళు గౌరవించాలి, వాళ్ళ నియమ నిష్టలను నేను గౌరవించాలి. ఎక్కడ కలవాలో అక్కడ కలవాలి. ఇదే. లేకపోతే మనము హిందూయిజం అంతా ఒకటైపోవాలి, అందరూ ఒకేలాంటి ఆచరణ కలిగి ఉండాలి అనుకుంటే ఈ డైవర్సిటీని అంతా కూడా పాడు చేసే వాళ్ళం అవుతాం. వేల సంవత్సరాలు పెద్ద పెద్ద ఆచార్యులు స్థాపించినటువంటి సంప్రదాయాలు ఇవి. వాటిని మనం పాడు చేయాల్సిన అవసరం లేదు. ఆ సంప్రదాయంలో వాళ్ళు అలా ఉన్నారా, సరే అది వాళ్ళ సంప్రదాయం, వీళ్ళు ఇలా ఉన్నారా, ఇది వీళ్ళ సంప్రదాయం అని గౌరవించుకోవటం మనం తెలుసుకుంటే చాలండి. మనం ఎప్పుడు కూడా
ఇప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి, కొందరు ఉంటారు, కొందరు కొన్ని చోట్ల తినరు, అవును. వాళ్ళ నియమాలు ఉంటాయి, వాళ్ళను మనం నిర్బంధించకూడదు, ఉమ్, వాళ్ళకు కొన్ని నియమాలు ఉన్నాయి, అలాగే మనకు కూడా నియమాలు ఉంటాయి కదా. అవును. ఆ నియమాలను పరస్పరం మనం గౌరవిస్తేనే ఉమ్, మనము ఐకమత్యంతో ఉండగలుగుతామండి. అందుకని ఐకమత్యం అంటే భేదాలన్నిటినీ వదిలేసి ఉమ్, ఏదో కొత్త దాన్ని ప్రారంభించటం కాదు. ఉమ్, భేదాలను పరస్పరం గౌరవిస్తూ ఎక్కడ ఐకమత్యంతో మెలగాలో, ఎక్కడ ఐకమత్యంతో నడుచుకోవాలో ఉమ్. అది చాలా ముఖ్యమండి. ఖచ్చితంగా గురుగారు. ఎందుకంటే మనం కొన్ని సినిమాల్లో చూస్తున్నప్పుడు హింసపూర్వకమైన మార్గాలను ఎంచుకోవడము, మీరు ఇదే నమ్మాలి అని చెప్పేసి అంతెందుకు ప్రహ్లాదుడి స్టోరీ తీసుకుంటే కూడా ఆ నామం నాకు ఇష్టం లేదు, అనద్దు అనద్దు అని చెప్పేసి హింస పెడుతుంటే నరసింహస్వామి అవతరించి అక్కడ సంహరించడం జరిగింది. అవును. ఆ! ఒకప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. కానీ ఇప్పుడు ఏంటి, మన సంప్రదాయాన్ని మనం ప్రేమిస్తూ అవతల వాళ్ళ సంప్రదాయాన్ని గౌరవించడమే నిజమైన యూనిటీ, ఐక్యత. అవును. అంతే. అందుకని ఎందుకు చెప్తానంటే, హ్మ్. మీరు దేవతల గురించి ప్రస్తావించారు. హ్మ్. ఇప్పుడు బ్రహ్మ, శివుడు, విష్ణువు హ్మ్. ముగ్గురు ఉన్నారు, త్రిమూర్తులు అంటాం. హ్మ్. త్రిమూర్తుల్లో సామ్యాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు, ముగ్గురు ఒకటే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. హ్మ్. లేదండి కేశవుడే గొప్ప అని చెప్పే వైష్ణవులు ఉన్నారు, లేదండి శివుడే గొప్ప అని చెప్పేటువంటి శైవులు ఉన్నారు. హ్మ్. ఇలా రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి. హ్మ్. అందుకని ఇప్పుడు లేదండి, ఆ, ఇప్పుడు శివకేశవుల భేదం లేదు, అదే సత్యము అని అందరూ చెప్పారంటే హ్మ్. అది ఇప్పుడు వైష్ణవ సంప్రదాయానికి అది వైష్ణవ సంప్రదాయాలు ఉండేవాళ్ళు ఒప్పుకోలేరు, హ్మ్. శైవ సంప్రదాయం వాళ్ళు కూడా ఒప్పుకోలేరు. హ్మ్. అప్పుడు ఆ సంప్రదాయాన్ని పాటించే వాళ్ళు ఆ భావన పొందటంలో తప్పు లేదు, హ్మ్. కానీ అదే సత్యము, అందరూ అదే పాటించాలి, అలా పాటిస్తేనే వాళ్ళు హిందువులు అంటే మనము ఇన్ని సంప్రదాయాలను నశింపజేసే వాళ్ళం అవుతాం. కాబట్టి శివకేశవుల భేదం చెప్పేవాళ్ళు ఆ సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ విషయాన్ని ప్రచారం చేసుకోవచ్చు, హ్మ్. దాన్ని ఎవరు ఆపలేరు. హ్మ్. కేశవుని గొప్పతనాన్ని చెప్పేటువంటి సంప్రదాయాలు ఆ పని చేస్తూ పోతారు, హ్మ్. వాళ్ళను ఎవరు ఆపకూడదు. అలాగే శివుని గొప్పతనం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. చివరికి దేనికి ఎవరు ఆకర్షితులు అయితే అక్కడికి వస్తారండి. హ్మ్. ఇప్పుడు మన వైష్ణవులు ప్రచారం చేస్తున్నారు, వైష్ణవ మతం ఒకరికి నచ్చింది, వైష్ణవ సంప్రదాయంలోకి వచ్చారంటే అది వాళ్ళ ఇష్టం, హ్మ్. ఎవరిని మనం ఆపలేము, ఆపకూడదు. అవును. వాళ్ళ స్వాతంత్ర్యం హ్మ్. వాళ్ళకు ఉంది కాబట్టి దాన్ని మనం వదిలేయాలి అనేది. నేను చాలా చోట్ల ఈ విషయాన్ని చెప్పాను. హ్మ్. అది ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి ఉందంటే అందరికీ భావన ఏంటంటే మనం అందరం కలిసిపోవాలి, హ్మ్. హ్మ్. అందరం మన విభేదాలన్నిటినీ వదిలి కలిసిపోవాలి అని అనుకుంటే అది పొరపాటు అనేది నా భావన. అందరూ కలిసిపోవాలి అన్న ఆలోచన వరకు బాగుంది. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కలిసిపోవడం అంటే సంప్రదాయాల్ని వదిలేసి రావడం కాదు. కాదు. కలుద్దాము, అందరం కలిసే సంతోషంగా ఉందాం, మీ సంప్రదాయాలు మీరు పాటించండి, మేము గౌరవిస్తాము, మా వాటిని గౌరవించండి చాలు అనుకుంటే సరిపోతుంది. అంతే. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను నేను. హ్మ్. ఒక వీధి ఉంది, ఒక స్ట్రీట్ ఉంది. హ్మ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక స్ట్రీట్లో ఉండేటువంటి అన్ని గృహాలపైన హ్మ్. ఒక కేసు వచ్చింది, నమోదైంది అనుకోండి. కేస్. ఒక కేసు పెట్టారు, ఎవరో ఇదంతా నా సొత్తు అని పెట్టారు అనుకోండి. హ్మ్. ఇప్పుడు ఆ స్ట్రీట్లో ఎంతో మంది ఉన్నారు, హ్మ్. ఎన్నో గృహాలు ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ కేసుని ఎదుర్కోవాలన్నమాట, హ్మ్. అవునా కదా. హ్మ్. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, హ్మ్. ఎక్కడ కేసు ఎదుర్కోవాలో లాయర్ని మీట్ అవ్వాలి, ఇంకేదో పని ఉన్నాయంటే అప్పుడు అందరు కలుస్తారు, అవును. యూనిటీగా వెళ్తారు. అందుకని వాళ్ళ ఇళ్లను కూల్చేసి హ్మ్. మనం అందరం కలిసి ఇప్పుడు మెలగాలి, కలిసి మనం పని చేయాలి కాబట్టి మనం అందరం అన్ని ఇళ్లను కూల్చేసి హ్మ్. ఒకే ఇల్లు కట్టుకుందాం, అక్కడే మనం అందరం జీవిస్తాం అంటారు ఎవరైనా? సెన్సిబుల్ ఉండదు. ఉండదు. మా ఇంట్లో నియమాలు నేను పాటిస్తాను, మీ ఇంట్లో నియమాలు మీరు పాటిస్తారు, మీకు నచ్చింది మీరు తింటారు, మాకు నచ్చింది మేము తింటాం. హ్మ్. ఇవి జరుగుతూనే ఉంటాయి, కానీ ఎక్కడ కలవాలో అక్కడ కలవాలి, కరెక్ట్. అంతే కదా. హ్మ్. అలాగే సంప్రదాయాలు ఎప్పటి నుంచో ఉన్నాయండి, వేల సంవత్సరాలుగా ఉన్నాయి. హ్మ్. అలాంటి సంప్రదాయాల్లో ఉండేటువంటి విషయాలను ఇప్పుడు కొత్తగా వచ్చాయనుకోండి, వాటిని నిరాకరించవచ్చును. అవునవును. కొత్తగా ఏవో సృష్టించబడుతున్నాయి కదా, హ్మ్. వాటిని మనం నిరాకరించవచ్చును. కానీ ఇవన్నీ కూడా వేల సంవత్సరాలుగా వచ్చినటువంటి సంప్రదాయాలు కాబట్టి వీటిలో ఉండే అంశాలను నిరాకరించకుండా పరస్పర గౌరవంతో మెలగాలి. మరీ ముఖ్యంగా మనం ఫాలో అయ్యే పాటించే సంప్రదాయాలు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు అసలు క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. అవును, అంతే కదా. అవును, అది చాలా ముఖ్యమండి. మనం ఈ ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు ఎప్పుడు. హ్మ్. నా సంప్రదాయం నాది, నా నియమం నేను పాటిస్తాను, నేను వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, మీరు నన్ను ఇబ్బంది పెట్టడం చేయకూడదు అది అన్నమాట. కరెక్ట్. ఎవరిని ఫోర్స్ చేయకూడదు, హ్మ్. అది వాళ్ళకు వదిలేయాలన్నమాట. అవును. ఎవరిని ఫోర్స్ చేయకూడదు హ్మ్. కదా. దీంట్లో 100%. చివరికి మనం అందరం కూడా
సనాతన ధర్మ ఉన్నతి కోసమే మ్మ్. ప్రయత్నిస్తున్న వాళ్ళం కాబట్టి మ్మ్. దాని మీద దృష్టితో మ్మ్. సంప్రదాయాలను కాపాడుతూ, సో ఆ డైవర్సిటీని కాపాడుతూ, మ్మ్. యూనిటీని కాపాడుతూ మ్మ్. మనం ఇంకా కూడా అభివృద్ధి పొందాలి అనేదే నా అభిప్రాయం. ఖచ్చితంగా గురుగారు 100% కరెక్ట్ కూడా అది.